మొన్న మా చిన్నమ్మ బిడ్డోళ్ళు పాలు వంగిస్తున్నామంటే పోయి వచ్చినాం. ముత్తెమంత జాగలనైనా మంచిగా గట్టిండ్రబ్బా. గా పద్మక్కోళ్ళది పెంకుటిల్లే ఉండే. ఇల్లు శాంక్షన్ కాగానే కూలగొట్టి కట్టుకున్నారు. ముద్దుగుంది తెలుసా. గా వెంకటేశం మొన్ననే బేస్మెంట్ లేపే అప్పుడే చెత్త పోసిండు అని పల్లెలలో నడుస్తున్న చర్చలు. ఆవు మరి ఇందిరమ్మ ఇండ్లు వస్తే రప రప నడుస్తున్నాయి పనులు. నీ అవ్వ మాకేం లేకపాయే అని బాధపడేటోళ్ళ కోసమే గీ వార్త పట్టుకొచ్చినాం. అంతటా ఇండియా వట్టిరి మాకు రావాయిందని రంది కొట్టేసుకోండ్రిగా. ఉగాది లోపలనే సిటీలో కూడా సాంక్షన్ చేయబోతుంది సర్కారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ 3 జిల్లాలలో ఇంద్రమిల్లు కట్టియాలని డిసైడ్ చేసిండ్రు. అట్లని అందరు గాదుల్లో సొంత జాగున్నోళ్ళకే ఏం తక్కువ 12 లక్షల మంది దరఖాస్తులు పెడితే జాగున్నోళ్ళు 18,000 మందే తెలియరట. గాళ్ళకి ఇండ్లు ఇస్తున్నారు అన్నట్టు. కట్టుకుంటానికి 5 లక్షల సర్కారు సాయము. హగో మరి జాగ లేనోళ్ళ సంగతి ఏంది అంటారా? 28,000 మందికి డబుల్ బెడ్రూమ్లు వస్తారట తయారున్న కాడ. పాత సర్కారు గట్టి పడావు పెట్టిన ఈ రిపేర్లు చేపించి ఎవరికి అవసరమో గాళ్ళకి ఇస్తారు. అవి కలిసిన 50,000 ఇన్లే తతిమోళ్ళకి రావా అని డౌట్ పడకుండ్రి. ఎందుకంటే ఇందిరమ్మ టవాలు కట్టి అన్లకు తోలుతారట. ఒక్కొక్క కాడ 5 అంతరాలు కడితే ఒకటే పారి చాలా మంది ఇళ్లలో పాలు వంగించుకునే భాగ్యం వస్తుంది. తెలంగాణ అంతటా 3 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పర్మిషన్ ఇస్తే 2.5 లక్షల ఇండ్లు కడుతున్నారు. కొందరు ఇళ్లకు కూడా పోయిండ్రు. చెప్పున్నే పెట్టే బడ్జెట్ లా ఒక 3-4 లక్షల ఇండ్లు సాంక్షన్ చేస్తారట. నిరుడు రానులకు ఇప్పుడు వస్తాయి అన్నట్టు. కానీ గిట్లనే తెలంగాణ వచ్చిన కాంచెలు ఇచ్చుకుంటూ వస్తాయి. ఇలా ఇళ్ల కిరాయిల బాధలు తప్పు అందరికి సక్కదనాల బంగ్లాలు ఉండు మంచిగా.